నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు పృథ్వీ అని ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు బీసీ వర్గీకరణ బిల్లు ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. అలాగే నిన్న ఎస్సీ కమిషన్ బిల్లుకి సంబంధించి కూడా ఆమోదం జరిగింది. దీనికి సంబంధించి కొంత చర్చించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ ఎస్సీ వర్గీకరణ జరగాలంటూ కూడా ప్రధానంగా పృథ్వీ అన్న కూడా కొన్ని ప్రెస్ మీట్లలో కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఎస్సీల్లో అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వర్గీకరణ వల్ల అంటూ కూడా ప్రశ్నించిన వ్యక్తి కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. చాలా ప్రెస్ మీట్లో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల చాలామంది అన్యాయం అవుతూ ఉన్నారని మీరు కూడా ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ఫైనల్లీ బిల్ ఆమోదం జరిగింది. మీరు సంతోషంగా ఉన్నారంటే మీరు అనుకున్నట్టుగా బిల్ ఆమోదం జరిగిందా, లేదంటే మీకు అనుకున్నట్టుగా జరిగిందా లేదా? 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో కొన్ని డెఫినెట్గా దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వాటి గురించి మేము రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినప్పుడు కూడా దీని ఏదో లాజిక్ ఉందని చెప్పి ఆయన్నే ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పంపించిండు, సబ్ కమిటీ చైర్మన్ దగ్గర తన దగ్గర పంపించిండు. పోయిన తర్వాత మళ్ళీ కమిషన్ను షమీర్ కమిషన్ను పీరియడ్ కూడా ఇంక్రీజ్ చేసిండు. కానీ దాని తర్వాత మరి ఏమైందో ఇవన్నీ మొత్తం ఈ మధ్యకాలంలో పోయి వేరే కులాలు దాని ఉప కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాకు కూడా అన్యాయం జరిగిందని చెప్పని పోయి అందరూ రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. కానీ ఏవి కన్సిడర్ చేయకుండా ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే దాన్నే తీసుకొని పెట్టింది. కానీ విజయోత్సవాలకి చేసుకుంటే 30 ఏళ్ళ పోరాట ఫలితమే ఇవ్వాలా, అట్లీస్ట్ ఆ 9% వచ్చిందైనా కానీ దాని ద్వారానే. కానీ ఇచ్చే ముందు వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేసిండ్రో, ఇది మేము ఉన్న నోటిఫికేషన్లో కూడా ఆర్డినెన్స్లు తీసుకొచ్చి వీళ్ళకు కూడా వర్గీకరణ అమలు చేసే నౌకర్లు ఇస్తా అన్నది మాట తప్పింది. ఆడిన మాట అదొకటి తప్పిండు. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక 15 రోజుల తర్వాత మళ్ళొకటి హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంకొక నోటిఫికేషన్ తీసుకొచ్చి దాంట్లో కూడా వర్గీకరణ జరగకుండా చేసిన అనేది ఒక పెద్ద కుట్ర, చాలా క్లియర్గా. సో ఈ లూప్ హోల్స్ మాత్రం ఉన్నాయి. విజయోత్సవాలే సమస్యనే లేదు. కానీ ఈ లూప్ హోల్స్ కూడా జనం లోపల రేపు పొద్దుగాల తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. జనం కూడా దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే సంతృప్తిగా ఉన్నారా ఈ రిజర్వేషన్ ఏదైతే వాళ్ళు అమలు చేసిందో, మొదటి అవ్వచ్చు తర్వాత అవ్వచ్చు, అంటే బేసిక్గా దీనివల్ల సంతోషంగా ఉందా? అంటే ఇప్పుడు మీరు సపోర్టర్గా కూడా మీరు సంతోషపడుతున్నారా? దీనికి సంబంధించి ఇంకా అన్యాయం జరుగుతుందన్న ఫీలింగ్లో ఉన్నారా? అదే ఇచ్చే ముందు అవి కూడా చేసి ఇచ్చేది ఉంటే బాగుంటుండే. సో 100కి 100 రూపాయలంటే దిక్కు అయిన సంతోషం ఉన్నా కానీ లోటు ఉన్నది దాంట్లో అనేది మాత్రం ఎక్కడో ఉన్నది, లోపల బాధ మాత్రం అదైతే ఉంది. అది ఎందుకంటే వాళ్ళు నష్టపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ నీకు గ్రూప్ 1 ఇవన్నీ ఎగ్జామ్స్ రావాలంటే నీకు ఒక 30 ఏళ్ళు పట్టవచ్చు వీళ్ళకి. ఇక్కడ నుంచి అదంతా వాళ్ళ సుదీర్ఘమైన జర్నీ కదా. ఇప్పుడు ఎన్ని రోజులకి వేస్తారో అంత పెద్ద నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ లేదు. దాదాపు తెలంగాణ రాకముందు నుంచి 10 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నప్పటి పోస్టులు మొన్న వచ్చిన తర్వాత కూడా దాదాపు 10-11 ఏళ్ళు వేయలేదు. ఇప్పుడు దాదాపు 13 years అవుతుంది ఆల్మోస్ట్. సో ఈ పోస్టులన్నీ ఫిల్అప్ అయిన తర్వాత మళ్ళీ గ్రూప్ 1 అనేది అంత ఈజీగా వచ్చేటి కావు కదా. 523 పోస్టులు అంటే అది సామాన్యమైన విషయం. సో అట్లా దాంట్లో నష్టం జరిగింది మాత్రం 100%. అంటే ఇంకొకటి అన్నాను, ఇప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్కి సపోర్ట్ చేస్తున్న పృథ్వీని బీసీ కులస్తులు పక్కన పెట్టారు అనుకోవచ్చు. అంటే బీసీ వర్గీకరణ కావచ్చు, 42% రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, పక్కన పెట్టారు అనుకోవచ్చు. అంటే ఇక్కడ కూడా మీ ఛాయలు ఎక్కడ కనపడట్లేదు. అది మొదలుపెట్టింది మేమబ్బా. అవును, కానీ ఛానల్ నీయసుంటోళ్ళు ఇప్పుడు ఇది వీడియోలు పోతలేవు బీసీల గురించి మాట్లాడితే అంటే అది రేపు పొద్దుగాల ఇష్యూ కాబోతున్నది. బరాబర్ మాట్లాడాల్సిందే. నేను దాని మీద మాట్లాడినాం. పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ అనేది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం. దాని విషయంలో ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కావచ్చు, సింహాద్రి గారు కావచ్చు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు కావచ్చు, ప్రొఫెసర్ తిరుమలి గారు కావచ్చు, సమ్మయ్య గారు కావచ్చు, ఎంప్లాయీస్ను తర్వాత ఇంటలెక్చువల్స్ అందరూ ఒక దగ్గర తీసుకొచ్చి ఈవెన్ జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా అందరం కలిసి చాలా సభలు ఇంట్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టినాము, మీటింగ్లు పెట్టినాము, గవర్నమెంట్తో నెగోషియేట్ చేసినాము. కుల క్యాస్ట్ సెన్సెస్ చేయమంటే కూడా రాహుల్ గాంధీ దాకా ఒత్తిడి తీసుకొని పోయి దాంట్లో కంచాయలే గారి కూడా పాత్ర కూడా ఉన్నది. మేమంతా పోయి ఆయన కూడా రిక్వెస్ట్ చేసినాము. నేను కూడా ఇప్పటిపడ్డా రాహుల్ గాంధీ కూడా లెటర్ రాసి ఇది పక్కా జరగాల్సిందని చెప్పని ఇప్పుడు మాట్లాడుతున్నారు. వీళ్ళంతా చాలా మంది ఇప్పుడు మాట్లాడుతున్నారు. అట్లేం లేదు. నేను ఫస్ట్ నుంచి అంటే క్లైమాక్స్ వచ్చేసరికి పృథ్వీని పక్కన పెట్టారు అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇది వాస్తవం. ఎందుకంటే తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంత వీళ్ళని అవాయిడ్ చేస్తున్నారు అనేది వాస్తవం. రాజకీయ ఎజెండాలు ఉన్నటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. నాకు రాజకీయ ఎజెండా కన్నా ముఖ్యం నా బీసీ సమాజాలు, బీసీ కులాలకు అందరికీ న్యాయం జరగాలి, సమాజంలో అందరికీ న్యాయం జరగాలనేది వాయిస్ అనేది ఎప్పటికీ ఉంటుంది. ఓకే, అక్కడెక్కడో ఇటువంటి వాళ్ళు కనుక ముంగడికి వస్తే మా పాతారా నడవదు అనుకుంటూ ఎవరన్నా అట్లాంటి ఏదైనా చిన్న కథలు చేసేది ఉంటే అదంతా దుస్సాహసమే అవుతుంది.
జనం చూస్తుంటారు కదా ఎంత. ఇప్పుడు నేను చెప్పిన నువ్వు అడిగిన నేను చెప్పిన అవన్నీ ఆధారాలతో సహా ఉన్నాయి. గవర్నమెంట్తో కూర్చున్నటువంటి చర్చలలో ఈవెన్ బీహార్తో పిలిచి ఇక్కడ అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి ఆఫీసర్ను ఇక్కడికి పిలిపించుకొని అది ఎట్లా జరగాలని చర్చలో భాగంగా ఉన్నప్పుడు కూడా నేను బీసీల ప్రతినిధిగా పోయిన దాంట్లో ఒక 5-6 మందిలో నేను కూడా ఉన్నా. దాంట్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు, తర్వాత మంత్రి మన పున్నం ప్రభాకర్ గారు ఉండే. సో అటువంటివన్నీ చేసిన దాని పర్యవసనమే దాని రిజల్టే ఇలా నీకు ఈ రిజర్వేషన్స్ గురించి గవర్నమెంట్ పెట్టుడు కులగణన చేసుడు ఇదంతా అవన్నీ చేసినాం కాబట్టి ఇవన్నీ అయినాయి. సో ఇవాళ ఏదో వచ్చి రాత్రి వచ్చి మేమే ఇంకోరినోరు పక్కకు పెట్టగలుగుతాం అంటే అదంతా బేకారం వచ్చినది. వాళ్ళు తప్పుడు ఆలోచన చేస్తున్నారు. మాలల ఇంప్లిమెంట్ అంటే మాలల ఫోకస్ ఎక్కువ ఉందనుకోవచ్చు ఈ వర్గీకరణ అంశం మీద. మాదిగలకి ఈ క్రెడిబిలిటీ వెళ్ళకూడదు అనే అంశం మీద మాలలు ఎక్కువ ఒత్తిడి చేశారు అనుకోవచ్చు ప్రభుత్వాన్ని ఇప్పుడున్న గవర్నమెంట్. ఎక్కువ మాలల అంటే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది న్యాయం జరగొద్దు అనే దాంట్లో ఎవరు ఒత్తిడి ప్రభుత్వాల మీద ఎట్లున్నా కానీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము మేము చేస్తాము అని పెట్టిరు కదా. వాళ్ళు మొదటి డిక్లరేషన్లో ఎస్సీ డిక్లరేషన్లో ఫస్ట్ పాయింట్ అదే కదా. అప్పుడు బాధ్యత ఎవరికి ఉంటుంది? పెద్ద మనుషులు ఎవరన్నారు వాళ్ళకు ఉంటుంది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి చేతులు ఉంటుంది కదా. వాళ్ళు ఏదో ఒత్తిడి చేస్తే ఒత్తిడికి ఉండాల్సిన అవసరం మీకు లేదు కదా. ఒత్తిడికి తలొగ్గిండు అని అంటే నీది కూడా మౌనం కుమ్మక్కు లెక్కనే ఉంటుంది. కుమ్మకు ద్రోహం మోసం. సో అది జరిగింది అనేది ఇప్పుడు ఎంఆర్పీఎస్ తరఫుకి కావచ్చు చెప్తున్నారు. నిజం కూడా ఆయన అన్నదే చెప్తున్నాం, మేము మంది అనేది చెప్పు కాదు కదా. అదే ముఖ్యమంత్రి చెప్పిండు కదా, ఇది మేము అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తాము అని చెప్పిండు కదా. జడ్జిమెంట్ వచ్చిన రోజు అసెంబ్లీలోనే చెప్పిండు కదా, అసెంబ్లీ సాక్షిగా. పృథ్వీరాజ్ ఒత్తిడో దాన్ని చెప్పిన ఎందుకు వెనక పోయిండు. ఇవాళ ఇప్పుడు ఏదో ఇవాళ కాకపోతే రేపు పొద్దుగాల సూర్యుడు ఉదయించడాన్ని లెక్కల టప అన్ని రిజల్ట్స్ ఇస్తున్నారు కదా. తడకలు చేసిన అన్ని రిజల్ట్స్ అన్ని ఇస్తున్నారు కదా. జరుగుతూనే ఉన్నాయి కదా. మరి ఆయన అన్న మాటనే నిలబెట్టుకోమంటున్నాం, వేరేది అంటలేం కదా. ఎవరు ఒత్తిడి అవతల ఎవరు ఒత్తిడి చేసినా కానీ నీకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఒక స్టాండ్ ఉండాలి. ఆ స్టాండ్ కాకుండా చేసి ఇప్పుడు కమిటీ ఎక్స్టెన్షన్ చేసి పెట్టిండ్రు. ఆ కమిటీ రిపోర్ట్ సెకండ్ రిపోర్ట్ ఏమైంది? మరి ఎక్స్టెన్షన్ చేయకపోనుండే అదే అమలు చేసినామంటే మరి ఇదే తమాషనా మదాకా? ఇదంతా ఏంటిది? ఇదంతా అంతా వచ్చి జనాలంతా ఊర్లకెళ్ళి వచ్చి పిటిషన్లు తీసుకొచ్చి వీళ్ళందరూ షమీ మక్తర్ దగ్గర మొత్తం అంతా ఇచ్చారు కదా. ఎక్స్టెన్షన్ చేసి మొన్న మార్చి వరకు. మరి ఇదంతా ఏంటంటే ఇదంతా గఫ్లానా దొంగ పని ఇదంతా. అందుకని ఏంటంటే ఎవరు ఒత్తిడి చేసినా కానీ ప్రభుత్వానికి స్టాండ్ ఉన్నది ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇందాక ప్రెస్ మీట్లో మందకృష్ణ గారు కూడా ఒక పాయింట్ లేవనెత్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కంటే 1000 రెట్లు బెటర్, మాకు అనుగుణంగా 1000 రెట్లు బెటర్ అయిన ఇప్పుడు వర్గీకరణ అంశంలో కూడా చాలా ఎక్కువ ఆయన ఫోకస్ చేస్తున్నారు దీని మీద అనేది ఒక చర్చ తీసుకొచ్చారు. మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే తను అనేది ఏంటంటే అనుకూలం అని కాకుండా న్యాయబద్ధం అనే పదం వాడిండు. న్యాయం జరుగుతున్నది, అక్కడ అందరికీ న్యాయం జరుగుతున్నది, అక్కడ ఇష్యూస్ లేవు, అక్కడ ఉద్యమాలు లేవు అనేది. ఇప్పుడు నిజంగా కూడా చూస్తే కూడా మరి ఉద్యమాలు నిజంగా అక్కడ ఏం కనబడతలేవు కదా. ఇక్కడనే కనబడుతుంది, ఆ డిస్టర్బెన్స్ అంతా ఇక్కడనే కనబడుతుంది. అంటే ఆ ఇష్యూను ట్యాకిల్ చేసే అంశంలో తన కొంచెం పరిణితి చూపిస్తున్నాడు, కమిట్మెంట్ చూపిస్తున్నాడు అనేది చెప్పే దాంట్లో వాస్తవాలు అయితే అయితే ఏం అజిటేషన్స్ లేవు, ఇక్కడ ఉన్నాయి, అక్కడ మాత్రం అక్కడ అవన్నీ జరుగుతలేవు చెప్తున్నాడు కదా. తన ఏమేమి 6.5%లో ఇట్లా రెల్లి వాళ్ళకు ఇటు సగం అటు సగం చేసిన రెల్లి వాళ్ళకి సపరేట్ గ్రూప్ పెట్టిండు, మిగతా వాళ్ళకి సంబంధించిన ఒక వర్గానికి సంబంధించిన 2.5 పెట్టి చేశారని చెప్పని అన్నాడు కదా. సో అవన్నీ జస్టిఫికేషన్ మాట్లాడుతున్నాడు. దానికి కాంట్రవర్సీ ఉంటే ఇంకెవరైనా మాట్లాడుతుంది, అక్కడ లేవు కదా. ఇప్పుడు ఆడ ఇంకొకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఇప్పుడున్నటువంటి రిక్రూట్మెంట్ కూడా ఆర్డినెన్స్ ఇస్తాను. అక్కడ ఏం చెప్పకుండా అట్లా చేస్తున్నాడు కదా. చేసినప్పుడు ఆడ ఒక నౌకరు కూడా ఫిల్అప్ కాలేదు కానీ అప్పుడు కంపారిజన్ చేస్తున్నాడు. నేను వ్యక్తిగతంగా నేను చంద్రబాబుని సపోర్ట్ అని కాదు కానీ ఆ ఇష్యూ అంశం కాడికి వచ్చినప్పుడు మాత్రం ఆయన చెప్తున్నది జరుగుతుంది. ఇంకొక ఉందన్న లాస్ట్ క్వశ్చన్ అంటే మీ మీద కూడా ఒక ఇది ఉంది, రిమార్క్ ఉంది. ఏంటంటే వీళ్ళందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయడానికి అక్కడ ఎంపీ టికెట్ల కోసం వీళ్ళందరికీ ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో దాని గురించి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక నానుడి ఫస్ట్ నుంచి ఉంది. సో దీనికి ఏం చెప్తారు? నేను బీజేపీకి వెళ్ళి ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా కానీ 15-20 ఏళ్ళ కింద అవుతుంది. ఇప్పుడు కాదు, వీళ్ళకి కొత్తగా ఇచ్చేది ఏం లేదు నాకు. ఇప్పుడు ఇంకా అప్పటికని ఇప్పుడు నేను చాలా ఎదిగున్నా, చాలా పైకి పోయినా. నేను ఎన్నడూ బీజేపీ జెండా కానీ ఏబీవీపీ జెండా కానీ ఎప్పుడు పట్టినోని కాదు. అదంతా ఉట్టి అబద్ధమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉన్నది. అంశంలో న్యాయబద్ధమైన అంశం సైడ్ నిలబడడం అంటేనే కానీ ఆ అంశం గురించి అంశంలో ధర్మమున్నది అధర్మమున్నది చర్చ పక్కకు పెట్టి పృథ్వీ బీజేపీ అంటే ఏడబట్టిన నేను ఉన్నప్పుడు నేను
మందకృష్ణ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆయన బీజేపీ కండవా పట్టుకుని నేను పక్క కూర్చొని దాని గురించి మాట్లాడితే చెప్పాలి నన్ను వినరా నేను అట్లే మాట్లాడలే కదా ఇంకా ఈ మాట్లాడేటోళ్ళు చాలా మంది ఏ గవర్నమెంట్ ఉన్నా అటున్నా ఇటున్నా ఇన్లోన్లు అందులో పోయి అందులో ఇళ్ళకి వచ్చిండ్రు వాళ్ళందరూ ఇప్పుడు జితేందర్ రెడ్డి ఉన్నాడు రాత్రి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్ వస్తే ఆయనకు పదవి ఇచ్చిండ్రు వాళ్ళందరూ మరి నిన్నదాకా అలానే ఉండి కూర్చున్నారు కదా ఇట్లా బీజేపీ లెక్కలు టీడీపీ లెక్కలు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేలు మంత్రులను చేసిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా ఇలాంటి అల్లకెళ్ళి వచ్చిన వాళ్ళు ఇళ్ళకెళ్ళి పోయిన వాళ్ళు మా బోటలను ఉట్టికి ఏంటంటే పట్టగాల్చి మీద చేసే ప్రయత్నమే తప్ప ఇది నేను ఇప్పటివరకు అటువంటి లేదు అట్లా అంటే చాలా అదే చెప్తున్నాను కదా నేను నాకు చాలా ఆఫర్స్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి నేను ఎప్పటి నుంచో ప్రజల పక్షాన నిజం పక్షాన నిజాయితీగా కొట్లాడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని నేను అదే పని చేస్తున్నాను వీళ్ళందరికీ ఇప్పుడు ఏదో బీజేపీ టికెట్ ఎలక్షన్స్ పాడేది ఇప్పుడు ఏమైనా ఉన్నాయి ఎలక్షన్స్ అయినా నాకేం తక్కువ నాకే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది చదువుకున్నా నేను ఒక ఫార్మర్ మినిస్టర్ సన్ నేను కేసీఆర్ కన్నా ముందు నేను తెలంగాణ వాదము నాదం నినాదం పుట్టిందే మా ఇంట్లో 52లో మా నాన్న ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిండ్రు నాన్ ముల్కి గోబ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ చేసిండ్రు మొట్టమొదలు కలపొద్దన్నప్పుడు అసలు ప్రశ్నించి కవిత్వాలు రాసి పాటలు రాసి జనాన్ని చైతన్యం చేసినటువంటి మా ఫాదర్ ఉన్నాడు నాకు కావాలంటే నాకు దీనిలో కంటే దాంట్లో పోగలుగుతా నేను అట్లా కాదు నేను కొన్ని ఇష్యూస్ మీద నిజాయితీగా నేను ఫైట్ చేసే ఆలోచన ఫస్ట్ నుంచి ఉన్నది నా స్టూడెంట్ డేస్ నుంచి నా పెరుగుదల అట్లా కాబట్టి నేను అదే గురించి మాట్లాడేది వీళ్ళెవరో వీళ్ళు బీజేపీ టికెట్గా ఇవి అంటే ఎందుకబ్బా టికెట్లు అంటే తెలంగాణ ఉద్యమంలో తిరగక ముందు ఎన్నడో చంద్రబాబు గవర్నమెంట్లో మంత్రులు అయితే చంద్రబాబు గవర్నమెంట్లో 3 సార్లు చంద్రబాబు చాలా మంది తెలుసు ఇప్పుడు నా ముఖ్యమంత్రి కూడా తెలుసు ఆ సంగతి ఆయనకు కూడా తెలుసు నాకు ఏమేమి ఆఫర్లు ఉండే నేను ఎందుకు కమిట్మెంట్తో నేను ఎట్లా ఉంటా ఏముంటా అనేది చాలా మందికి తెలుసు బయట తెలుసు తెలంగాణ వాళ్ళు మాట్లాడితే ఇంకోటి ఏంటంటే తెలిసినా కానీ వాడు అబద్ధం చెప్పదలుచుకుని నా మీద బురద చల్లాలి అనుకుంటుడు కాబట్టి చల్లుతారు. థ్యాంక్ యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.